వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. నా మిషన్ ఏంటంటే థ్రెడ్ కట్ అయినప్పుడు కానీ నార్మల్గా మనకు రెడ్ లైట్ పడిపోయి స్టాప్ అయిపోద్ది కదా. నాకు అసలు అలా కాలేదండి. అంటే కట్ అయినా ఏమైనా కానీ రన్ అయిపోతానే ఉన్నింది. సరే అని నేను మిషన్ కొన్న దగ్గర కంప్లైంట్ పెట్టాను. ఇలా అవుతుందండి నాకు 15 రోజుల నుంచి అని. వాళ్ళు సర్వీస్కి పంపించారు. వాళ్ళు వచ్చాక ఏంటంటే ప్రాబ్లం మెయిన్ సెన్సార్ బోర్డు పోయింది దానికి. సరే సెన్సార్ బోర్డు అన్నీ చేంజ్ చేశారు. నాకేంటంటే ప్రజెంట్ నేను ఈ వీడియోలో మీకు వాళ్ళు అసలు ఎలా ఆయిలింగ్ చేశారు ఏంటి మొత్తము నేను మీకు తీసానండి, వీడియో తీశాను. కొంతవరకు ఆయిల్ చేసే వీడియో మటుకు నేను పెడుతున్నాను, మిగతాది మళ్ళీ పెడతాను. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమో కట్ అయింది, ఇక్కడికి వచ్చేసింది అది ఆల్రెడీ. చూసినారా? అది కదా బ్లాక్గా పోతుంది చూడు, దీనిపైన కనపడుతుంది, వుడ్ పైన కనపడాల. అంటే మీరు ఆడ ఆయిల్ వేయకుండా ఉండే దానివల్ల ఇట్లా అయింది. అది కంపల్సరీ వేయాలి. మామూలు ఇప్పుడు ఎక్కువ అయిపోయింది, ఓ డ్రాప్ వేసినా చాలు. ఇది ఓలో పెద్దది అయిపోయింది. అది అదే నాకు తెలియదు. మామూలు సూత్తో పొడిచేది, మామూలుగా పొడి చేస్తే అప్పుడు ఒక డ్రాప్ అయి వస్తుంది. ఒకటి రెండు ఊరి అట్లా అంటే చాలు, 1 or 2 డ్రాప్స్ వస్తుంది. నాజులో పొడుగ్గా వస్తుంది క్యాన్ ఒకటి, అది తెచ్చుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. అది కాదు మామూలుగా ఇదే కూడా వంకింగ్ ఇట్లా వస్తుంది, మెటల్ నాజులు వస్తుంది. అది కానీ పెట్టుకుంటే బాగుంటుంది. లోపల దూర్చి వేయచ్చు. ఇది తీసి క్లీన్ చేసి దాంట్లో ఆయిల్ 1-2 చుక్కలు పోసేయాలి కదా బాబిన్ కేసులో. అవును, అది పోయేలా 2 రోజులు ముందు. ఇప్పుడు మీరు ఒక నిమిషం ఇక్కడ కూడా వేయాల, ప్రతి ఒక్క నీటి దగ్గర వేసిండాల. ఆల్రెడీ ఇక్కడ ఎక్కువ ఓవర్ఫ్లో అయింది కాబట్టి ఇక్కడ వచ్చేసింది, కాబట్టి నేను వేయలేదు. దీనికి కూడా వేయాలి సేమ్ ఇక్కడ పైన కాదు. ఈ స్ప్రింగ్ ఏడైతే ఇంకా ప్లేస్ లేదు కాబట్టి అక్కడ వేస్తాం. అది కూడా కింద పక్కే వేయాలి, పై పక్క వేయకూడదు. మళ్ళీ ఇది అన్ని నీటి బార్ దగ్గర ఒక డ్రాప్. ఓకేనా? మీరు ఇది కూడా క్లోజ్లో ఉంటుంది మేడం. ఇది క్లోజ్ ఉన్నప్పుడు మీకు చిన్న క్యాన్ కానీ ఉంటే ఇది ఓపెన్ చేసే అవసరం ఉండదు, అట్లా వేయచ్చు. వేయకూడదు, ఇట్లా ఓవర్గా వేయకూడదు. ఏం లేదు, నైట్ వదిలేస్తాను, మార్నింగ్ అంతా వచ్చేస్తాను. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పళ్ళు పెట్టండి, ఇటువైపు కూడా ఇటువైపు గాడీలు ఉండాలి చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇటువైపు ఎట్లా చూసినారా? ఈ హోల్స్లో 1 or 2 డ్రాప్స్ వేయాలి, ఎక్కువ వేయద్దన్న. ఓకే 1 or 2 డ్రాప్స్ ఎన్ని, ఒక 6 దాకా వేసేసేయాలి. 7 దాకా వస్తుంది, 6 దాకా వేసే మళ్ళీ 1 ప్లస్ వేయాలి. అక్కడ వేస్తే చాలు, ఇక్కడ వేసే అవసరం లేదు. ఈ డోర్ ఓపెన్ చేసే అవసరం ఉండదు మీకు. మళ్ళీ ఇటువైపు అంతే, ఇటువైపు రండి. వెంకటాద్రి నువ్వు వాళ్ళు కూడా చూసుకొని, వీడియోతో పాటు వాళ్ళు కూడా చూసుకొని. ఇక్కడ సేమ్ అదే మాత్రం మేడం, ఇటువైపు వచ్చింది కదా, ఏడు వస్తుంది చూడండి. ఈ హోల్స్లో మీరు 1 or 2 డ్రాప్స్ వేయాలి అంతే, పైన కింద డే బై డే.